హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి వేరు. ఈరోజు మీకు విజయవాడలోని కొన్ని ప్లేసెస్ చూపిస్తానండి. ఓకే, లెట్ స్టార్ట్ అ వీడియో. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ ఫేమస్ టెంపుల్ అయిన కనకదుర్గమ్మ వారి గుడి కొండ అండి. ఈ గుడి కొండ పైన ఉంటుంది. ఈ కొండని ఇంద్రకీలాద్రి అంటారండి. ఇక్కడ మీరు చూసిన ఈ ఫ్లైఓవర్ కొత్తగా కట్టిన భవానీపురం ఫ్లైఓవర్ అండి. దీన్ని కనకదుర్గమ్మ వారిది అని కూడా అంటారు. ఈ ఫ్లైఓవర్ మీద చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. ఒకవైపున కనకదుర్గమ్మ వారి గుడి, అలాగే సిటీ కనిపిస్తుంది. మరోవైపున కృష్ణానది తీరం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ చుట్టకి వ్యూ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడాల్సిన ఫ్లైఓవర్ అండి ఇది. విజయవాడలో చాలా ఫ్లైఓవర్స్ కట్టారు. ఈ ఫ్లైఓవర్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. భవానీపురంలో స్టార్ట్ అయ్యి దాదాపుగా బస్ స్టాండ్ వెనక భాగం రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఎండ్ అవుతుందండి ఈ ఫ్లైఓవర్. విజయవాడని చాలా బాగా డెవలప్ చేశారండి. విజయవాడలో పుట్టి పెరిగిన నేనే ఏ రోడ్ ఏదన్నది గుర్తుపట్టలేకపోతున్నాను. అంత డెవలప్ అయిపోయింది విజయవాడ. ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ రైల్వే స్టేషన్ అండి. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్, చాలా బాగుంటుంది. అలాగే బస్ స్టాండ్ కూడా చాలా పెద్దదే అండి. ఇక్కడ మీరు చూస్తున్నది బస్ స్టాండ్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఈ బస్ స్టాండ్ పేరు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యారేజ్ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అండి. ఇవేనండి విజయవాడలో కొన్ని ప్లేసెస్. విజయవాడ సిటీ కదండి, సిటీని ఒక రోజులో చూడలేము, ఒక వీడియోలో కూడా చూపించలేము. మరెన్నో ప్లేసెస్ మరో వీడియోస్లో మీకు చూపిస్తాను. నా వీడియో ఇస్తున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.